చెప్పండి. ఇప్పుడు చూసే ఇంకో 50 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి జగన్ కుర్చీ మడత పెట్టేస్తాం, ఇంటికి పంపిస్తాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు. కుర్చీ మడత పెట్టేది జనంలోకి జగన్ వస్తే కుర్చీలు ఎవరు మడుచుకొని వెళ్తాడో ఈ 50 రోజుల్లో తెలిసిద్ది. ఖచ్చితంగా కుర్చీలు పొత్తు పెట్టుకున్న ముగ్గురు నలుగురు మడత పెట్టి పంపిస్తాడు ఇంటికి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్ పేదల పక్షాన ఉన్నాడు, చంద్రబాబు పెద్దల పక్షాన ఉన్నాడు. కాబట్టి పేదలకు తెలుసు ఎవరిని గెలిపించాలి, ఏం చేయాలి. మంచి చేస్తే మంచి చేసేవాడిని గెలిపించాలా, చెడు చేసేవాడిని గెలిపించాలా. మనకు ఎవరు వస్తే మాట తప్పుతారు, ఎవడొస్తే మాట నిలబెట్టుకుంటాడు. పేదలకు ఇలా బాగా మనకంటే ఎక్కువ బాగా అవగాహన చేసుకొని ఉన్నారు. అది చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో పేదలకు నేను ఏదైతే ఉందో ఇచ్చేది వాళ్ళకి ఒక విద్యను అని చెప్పేసి అంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 73,410 స్కూల్స్ నాడు నేడు కింద డెవలప్మెంట్ చేశాడు. అటు చూస్తే ప్రతిపక్షాలు అసలు డెవలప్మెంట్ అనేది అక్కడ ఉందా అని అంటున్నారు. అసలు ఈరోజు స్కూల్కి పోతే నాడు నేడు కింద డెవలప్ చేశారు కాబట్టి స్కూళ్ళల్లో ఎలక్షన్ జరపొద్దని టీడీపీలు ప్రతి ఊళ్ళో లెటర్లు ఇస్తున్నారు. ఆ స్కూల్ని చూస్తే జగన్ గుర్తొస్తాడు, ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికి వేస్తారని స్కూళ్ళల్లో ఎలక్షన్ జరపొద్దని ఈ మధ్య ఎక్కడ వస్తుంటే విన్నాను. సచివాలయాలు ఏంది, ఆర్బీకేలు ఏంది, ఇలా గ్రామాల్లోకి పొలిటికల్ లీడర్లు పోతే ఆ జగన్మోహన్ రెడ్డికి పెట్టాల్సిన దండాలు పొలిటికల్ లీడర్లకు పెడుతున్నారు. అదంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యం. అది ఖచ్చితంగా ఒకటే గుర్తు, జగను మాట చెప్పాడంటే అది ఎందాకైనా వెళ్ళి చేస్తాడు. చంద్రబాబు ఒక మాట చెప్పాడంటే దాన్ని ఎగ్గొడటానికి ఎన్ని వంకలు ఉన్నాయో ఎత్తుక్కుంటాడు చంద్రబాబు. జగన్ ఒక్కడు అటు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. గడుచున్నాడు ఒక్కడే చాలు. గడుచు లేని వాళ్ళు 100 మంది వస్తే ఉపయోగమే ఉంది. అసలు మగోడైతే వాడు అంతమందిని కలుపుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రావచ్చు కదా డైరెక్టే, అంతమందిని కలుపుకోవాల్సిందే ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టే, అందులో అనుమానం ఏం లేదు, ఎలాంటి సందేహం లేదు. అది మరి ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ నెల 27 నుంచి ఇక సుడిగాలి పర్యటన చేయబోతున్నాడు బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉండదు? అప్పుడే ఉంది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తే టీడీపీ వాళ్ళకి అవపడిద్ది సినిమా. అప్పుడే ఉంది. జనంలోకి వచ్చే చాలు జగన్. వాడు ఎన్ని పొత్తులు పెట్టుకున్న కుట్రలు చేసినా జనంలోనే ఉంటాడు. జనంలోకి వచ్చే చాలు. జగన్ మీటింగ్ ఉన్న చాటల్లా పూనకాలే.